హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మేము కూడా అసలు ఎక్కువ విలేజ్కి రాము. సో ఓటు కోసము, అలాగే శ్రీరామనవమి కళ్యాణం కోసమని మేమంతా కూడా మా విలేజ్ కృష్ణా డిస్టిక్లో అనమాట మా విలేజ్. సో మేమందరం ఈరోజు ఇక్కడికి వచ్చాము. ఈరోజు మా ఊర్లో మా ఇల్లు ఎలా ఉందని నేను మీ అందరికీ కూడా చూపించాలనుకుంటున్నాను. సో ఏంటంటే ఇప్పుడు మీరు కూడా నాకు ఒక ఫ్యామిలీ లాగానే, సో నా ఇది కూడా నేను మీకు షేర్ చేస్తే కూడా నాకు హ్యాపీ అనిపిస్తుంది అనమాట. సో మా ఇల్లు చూపెడతాను రండి. ఫస్ట్ మా డాటర్ ఇది ఏంటో ఆడుతోంది. సే హాయ్ తేజ. అక్కడ లైఫ్ స్టైల్ వేరు, ఇక్కడ లైఫ్ స్టైల్ వేరు, అలాగే అక్కడ ఇల్లు వేరు, ఇక్కడ ఇల్లు వేరు. అది అందరికీ తెలుసు, అందరికీ విలేజ్ ఉంటుంది. ఊర్లో అందరూ కూడా వ్యవసాయమే చేస్తారు కాబట్టి ఇక్కడంతా కూడా ఎంత పెద్ద హౌస్ ఉన్నా కూడా సరిపోదు. ఆల్రెడీ మీరు శ్రీరామనవమి పండగప్పుడు అత్తయ్యని మామయ్యని అయితే చూసేశారు. సో ఇప్పుడు నేను పిల్లల్ని కూడా చూపించాను. హైదరాబాద్లో ఎప్పుడు జడ వేసుకోకుండా లూజ్ హెయిర్ పెట్టుకుంటావు, లేకపోతే ముడి పెట్టుకుంటావు అనేసి అత్తయ్య జడేసి పువ్వులు పెట్టారనమాట ఈరోజు. సో తను ఎప్పుడు జనరల్గా అలా జడలు వేస్తూ ఉంటారు, నేను జడేసుకోను అనేసి. ఇది వచ్చేసి మా ఇల్లు. ఎప్పుడో కట్టించారు మావయ్య, పొలం వెళ్ళి వచ్చారు కాబట్టి తను పడుకుని ఉన్నారు. పైన మా బాబు వేప చెట్లు చల్లగాలికి పైకి ఎక్కాడు వాడు. సో జనరల్గా అనమాట నేను అవుట్ సైడే తీసాను ఫ్రెండ్స్. లోపల తీద్దామని 2 times ట్రై చేశాను. ఒకసారి మమ్మల్ని కలవడానికి ఊర్లో నుండి రిలేటివ్స్ వచ్చారు. సెకండ్ టైం వచ్చేసి అత్తయ్యను మా వారు పడుకుని ఉన్నారు లోపల. అందుకే నాకు లోపల తీయటం అవ్వలేదు, జస్ట్ బయట సరౌండింగ్స్ మాత్రమే తీశాను. సో పొలాల్లో పండిందంతా కూడా ఇక్కడే స్టోరేజ్ చేస్తారు కాబట్టి ఎంత స్పేషియస్గా ఉన్నా సరే సరిపోదు. అలాగే గడ్డివామ్ అంటాం కదా, సో మా పశువులు తినడానికి, బర్రెలు గేదెలు అంటారా ఏమంటారు, సో అక్కడ వేరు ఇక్కడ వేరు అంటారు కాబట్టి అట్లా అన్నాను అనమాట. సో అవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఇది దాటిన తర్వాత బ్యాక్ సైడ్ అవి ఉండడానికి మాకు పశువుల చావిడి ఉంటుంది. మేమైతే చావిడి అంటాము, పాక ఏదైనా కానివ్వండి. సో దానిలో అక్కడ అది ఉంటుందన్నమాట. బ్యాక్ సైడ్ అంతా కూడా అత్తయ్య వాళ్ళు ఎక్కువ వాడుకోవడానికి, అంటే గిన్నెలు, తర్వాత బట్టలు అంతా కూడా అత్తయ్య ఎక్కువ బ్యాక్ సైడే పని చేసుకుంటారు. అట్లాగే సపోటా చెట్టు ఉంది ఇక్కడ పెద్దది, దానివల్ల కూడా కొంచెం మాకు నీడగా ఉంటుంది అనమాట. అలాగే అత్తయ్య చేసిన రెసిపీస్ అన్నీ కూడా నేను ఉషాస్ కిచెన్లో ఇచ్చాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఉషాస్ కిచెన్ని కూడా ఒక్కసారి నేను కింద లింక్స్ ఇస్తాను, ఓపెన్ చేసి చూడండి. ఒకవేళ నచ్చితే ఆ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా బాబు అండ్ మా వారు దాన్ని క్లీన్ చేస్తున్నారనమాట, అవి క్లీన్ చేయడం మాకు రావనేసి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ మనం తప్పకుండా కలుద్దాం. సో బాయ్.